యా సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఆ కోటా శివ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎన్టీఆర్ యాక్షన్ కానీ మొత్తం బాగుంది. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశారు. సో సినిమా ల్యాగ్ అయితే ఏం లేదు. సో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కానీ ల్యాగ్ ఏం లేదు. లేదు బోరింగ్ ఏం లేదు, ల్యాగ్ ఏం లేదు, బాగుంది. అంటే స్టోరీలోకి తీసుకెళ్ళడం కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది కానీ ల్యాగ్ ఏం లేదు. సినిమా ఎక్సలెంట్ ఉంది, బాగుంది. సో యాక్షన్ మొత్తం ఎన్టీఆర్ యాక్షన్ ఉంది మొత్తం. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశారు ఆయన. యా డెఫినెట్లీ ఈజ్ బ్యాక్. లేదు స్లో ఏం లేదు, స్టోరీలోకి తీసుకెళ్ళడానికి కొంచెం ల్యాగ్ అయింది కానీ సో ల్యాగ్ ఏం లేదు, బాగుంది. యా బాగుంది. ఆ ఉన్న 10 minutes ఆమె బాగా చేసింది. యా ఎన్టీఆర్ యాక్షన్ చెప్పక్కల్లా యాజ్ యూజువల్ కేసీపీడి. అసలు సినిమాకి హైలైట్ ఎన్టీఆర్ యాక్షన్ కంప్లీట్లీ ఎన్టీఆర్ యాక్షన్ సినిమా హైలైట్. ఇప్పుడే దేవరా చూసి వచ్చాను. జస్ట్ యావరేజ్గా ఉంది మూవీ. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్ట్యా ఈ యావరేజ్ సినిమా అనేది హిట్ సినిమా కంపల్సరీ దూసుకుపోతుందండి. ఒక 10 days తర్వాత ఈ సినిమా ఎవరికైతే నచ్చదో, ఇంకోది ఎన్టీఆర్ మీద ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఒక 10 days తర్వాత ఈ సినిమాకి ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళి ఈ సినిమా ఎలా హిట్ అయింది అనేది వాళ్ళు తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ లెవెల్లో ఎన్టీఆర్ అని ఈ సినిమాని తీసుకెళ్తాడండి. అవునండి. సినిమాలో ఏం లేదంటే ఒక యావరేజ్గా ఉందండి సినిమా. నాట్ బ్లాక్ బాస్టర్ అని చెప్పను, యావరేజ్గా ఉంది. కానీ దేవరా క్రేజ్ దృష్ట్యా, హైప్ దృష్ట్యా ఇది కంపల్సరీ హిట్ అయ్యే సినిమా అండి. ఇంకోటి కొంతమంది బాగాలేదంటున్నారంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నచ్చే వాళ్ళు ఓకే, నచ్చని వాళ్ళకి 10 days తర్వాత దేవరా అనేది చూపిస్తాండి ఎలా ఎందుకు హిట్ అయింది అనేది. 10 days తర్వాత అందరికి అర్థమవుతుంది. హీరోయిన్ క్యారెక్టర్ పెద్ద ఏం లేదండి. జస్ట్ ఒక 20 minutes 30 minutes ఉన్నట్టు అనిపించింది. ఒక సాంగ్ కోసం హీరోయిన్ తీసుకున్నారా అనిపించింది. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ కూడా ఏం లేదు. ఈ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళకి మాత్రం దేవరా డిసప్పాయింట్ చేస్తాడు. కేవలం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ నాట్ అప్ టు ద మార్క్ అండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ యాక్షన్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరో, బిగ్గెస్ట్ మాస్ హీరో. ఆ మాస్ హీరోకి ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ దీనికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది మోగుతూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి మోగుతూ ఉంటే ఆ ఎలివేషన్ వేరు, ఆ ఫీల్ వేరు. ఈ సినిమా ఏదే ఎవరు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. మనకి ప్రతి ఒక్క సీన్లో దేవర ముందు నువ్వెంట అన్న కోసం అదొక్కటి తప్పితే మిగతా ఎక్కడ కూడా అనుకున్నంత బీజిఎం మాత్రం లేదనిపించిందండి. మొత్తానికి ఇంటర్వెల్ ఫైట్ మాత్రం చాలా బాగా నచ్చింది మనకి. ఇంక లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా రివీల్ చేశాడు. మన బాహుబలిలో ఏ విధంగా అయితే వై కట్టప్పకెళ్ళి బాహుబలి ఎలా అయితే ట్రెండ్ అయిందో ఇప్పుడు కూడా మనకు అప్పుడు దాకా కూడా ప్రేక్షకులు ఏంటంటే దేవరా ఉన్నాడు అన్న ఫీల్తో ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి దేవరా లేడు, చనిపోయాడు అని తెలుస్తుంది. ఇది హూ కిల్డ్ దేవరా అనేది రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. దేవరా 2 మీద కంప్లీట్గా హైప్స్ పెంచేశాడు. సెకండ్ హాఫ్ తోటి చాలా బాగా అనిపించిందండి సినిమా మాత్రం. సేమ్ అంటే ఇప్పుడు కట్టప్పని ఎవరు చంపారు అనేది అక్కడ అండి. ఇక్కడ ఎవరు చంపారు, అక్కడ చంపింది ఎవరో తెలిసిపోయింది బాహుబలి. ఇక్కడ చంపింది ఎవరు చంపారు అనేది ఇక్కడ ముఖ్యమండి. అక్కడ ఎవరు చంపిందో తెలియలేదు, చంపారని మాత్రమే తెలుసు. ప్రతి సినిమాకి ఏదో ఒకటి కాపీ అంటుంటారు. అది ఇప్పుడేం రాలేదు కదండి, ఫస్ట్లోనే వచ్చింది. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే పలానా సినిమాలో లాగుంది, పలానా సినిమాలో లాగుంది, అప్పుడు వచ్చిన ట్రోల్స్. ఇప్పుడు అనేది ఆ ట్రోల్స్ని పట్టించుకోరండి. సినిమా అనేది నాకైతే బాగుంది అనిపించిందండి. అబవ్ యావరేజ్ అనిపించింది సినిమా. కొరటాలా ఎన్టీఆర్ని భయపెట్టాడంటే అదే ఆ క్యారెక్టర్ అట్లాంటిదండి. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎలా ఉందంటే మొత్తం ఒక భయం లేని వాళ్ళకి ధైర్యంగా అంటే ధైర్యం ఎక్కువైన వాళ్ళకి ఒక భయం పుట్టించే విధంగా క్యారెక్టర్ చూపించండి. చాలా అద్భుతంగా కొరటాల గారు మనసులో ఏదైతే అనుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద చూపించండి. దేంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు. మన కొరటాల సినిమాలు చూసుకుంటే కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం కొరటాలకు ఉన్న అలవాటు. దీంట్లో కూడా ఒక సోషల్ మెసేజ్ అనేది ప్రతి మనిషికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. దాని తగ్గట్టుగా సినిమా అంతా ఒకే లైన్ మీద తీసుకున్నాడండి. మనిషికి ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు ఈ సినిమాలో. మనిషికి ఇంతే ధైర్యం ఉండాలి, బ్రతికేంత ధైర్యం చాలు ప్రతి మనిషికి. చంపేంత ధైర్యం అవసరం లేదు అని కొరటాల ఇదే పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావలేదు. ఒక మెయిన్ పాయింట్ని పక్కగా దోవ పట్టించే విధంగా ఎటువంటి విధంగా కాంప్రమైజ్ అయ్యి దీన్ని డిమాలిష్ చేయలేదు. తను ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద చూపించండి, అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎవరికైనా దేవర రోలే బాగుంటుందండి. ఎందుకంటే ఎవరికైనా ప్రతి సినిమాలో చూసుకో మన వీరసింహారెడ్డి ఎవరైతే టైటిల్ రోల్ ఎవరు ప్లే చేస్తారో అదే బాగుంటుందండి. ఫస్ట్ హాఫ్ అంతా దేవరకత్తోనే చూపించాడు, సెకండ్ హాఫ్ మాత్రం వాళ్ళ కొడుకు వరా అని చూపించారు. ఒక బయస్డ్గా చూపెట్టి లాస్ట్ అనేది ట్విస్ట్ ఎలా ఇచ్చాడు అనేది చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ మాత్రం
2-3 వరకు ఇవ్వచ్చండి. 2.75 ఇవ్వచ్చండి. అయితే ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం కంపల్సరీ 10 days తర్వాత దేవరా సమాధానం చెప్తారు. చూడాలనుకునే వాళ్ళకి వీళ్ళు ఎవరైనా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళు బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం కంపల్సరీ డిసప్పాయింట్ అవుతారు. ఈ లో ఎక్స్పెక్టేషన్స్తో చూసి సినిమా నచ్చింది అనే సంతృప్తితో బయటకు వస్తారండి. నచ్చని వాళ్ళు ఇంకా నచ్చని వాళ్ళకి మాత్రం అది అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. ఈ సినిమా అందరికి నచ్చాలని లేదు, అందరికి నచ్చకూడదని లేదు. నచ్చని వాళ్ళకి మాత్రం ఒక 10 days తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఈ సినిమా ఎలా హిట్ అయిందా అని. దేవరాకున్న హైప్ అలా ఉందండి. ఓకే, దేవరా చూడడం జరిగిందండి. దేవరా సినిమా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. బట్ ఎందుకు సోషల్ మీడియాలో దాన్ని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కాలేదు. ఇందాక ఒక కామెంట్ చూసా, ఒరిజినల్ కాపీ ఇచ్చారంట దేవరా సినిమా. కొట్టాల శివ గారు మాకు ఒరిజినల్ కాపీ ఇచ్చారు, డూప్లికేట్ కాపీ వాళ్ళకి ఇచ్చారంట. అది ఏందో నాకు కూడా తెలియదు. బట్ ఓవరాల్గా సినిమా అయితే బాగుందండి. సినిమా స్టోరీ ఏంది అని అంటే, కొండ మీద ఉన్నట్టు అంటే అసాంఘిక శక్తుల కోసం వాడుకోవడం కోసము కొరటాల శివ గారు రత్నగిరి వాళ్ళని 3 గంటల సినిమా తీశారా, లేకపోతే అదే కొండపైన వీళ్ళకు రత్నగిరి వాళ్ళని ఇటువంటి అసాంఘిక పనులను చేయడం కోసం ఎన్టీఆర్ కొండ మీద ఉన్నాడు అనేటువంటి ఇది స్టోరీ. స్టోరీకి బలం ఏంటి అని అంటే స్క్రీన్ ప్లే చాలా గట్టిగా రాజేయడం జరిగింది. స్టోరీలో సాంగ్స్ వదిలేస్తే యాక్షన్ ఇది ఎన్టీఆర్ గారిది. దేవరా, వర, ఇంగో వర. ఒక వ్యక్తి 3 ఫ్లేవర్లు, దేవరా, వర, ఇంగో వర. ఆ దేవరా అంటే మీకు తెలిసిపోయింది, వర అంటే ఎవరు తెలిసింది. ఆ ఇంగో వర ఎవరు అని అంటే వ్యక్తి భయపడుకుంటూ నటించి అవతలని నాశనం చేయడం అనేటువంటిది అది వరలో వర. అది దేవరా సినిమా. ఎన్టీఆర్ ఏం భయపెట్టలేదన్న, బాక్స్ ఆఫీస్ని భయపెట్టి కలెక్షన్ తీసుకుంటున్నాడు. సినిమా బ్రహ్మాండంగా ఉంది అన్న. నో ఛాన్స్. డ్యూయల్ రోల్ కాదు, 3 ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో. అర్థమైందా? 3 ఫ్లేవర్స్, దేవరా, వర, ఇంగో వర. అర్థమైందా? దేవరా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకైతే నచ్చలేదు. నిజంగా చెప్తా, టు బి ఫ్రాంక్, నాకైతే నచ్చలా. ఆ ఎందుకు దూరిందో సాంగ్ కూడా నచ్చలా. అండ్ రాజమౌళి గారు వచ్చి సొరచాపను పంపించారు. సొరచాప కొద్దిగా చిక్కిపోయింది, అది కొద్దిగా సన్నబడింది సొరచాప. ఎందుకు సార్ అని అంటే మళ్ళీ పార్ట్ 2కి పెద్ద చేప తెద్దాంలే అన్నారు ఆయన. సో ఓకే, అది సాటిస్ఫైడ్ అయిపోయినా. సప్త సముద్రాలు 7 ఉన్నాయి కాబట్టి 7 ఇచ్చిన. నేను ఇచ్చే రేటింగ్లో అటు 5 ఉండదు, ఇటు 7 ఉండదు, 10 ఉండదు. అర్థమైందా? 7. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ ఉంటుందన్న. ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టుకుంటే సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ఒక మిస్టేక్ కూడా ఉంది. మురళీ శర్మ గారి యొక్క హెయిర్ స్టైలు 20 years తర్వాత ఎలా ఉంటుందో ఎప్పుడు అలానే ఉంటుంది. అట్టెట్లుంటుంది? తెల్లగా ఉండాలి కదా. ప్రకాష్ రాజ్ని తెల్లగా చూపించాము, ఆయన కూడా చూపించాలి కదా. ఇది మిస్టేక్. ఇంకా కూడా ఉన్నాయి ఎందుకు మనకి. ఓకేనా? రైట్. కొంచెం లాగ్ ఉంది కానీ పర్లేదు అన్న, బాగానే ఉంది. డైరెక్షన్ ఎన్టీఆర్ 1 man షో అన్న. ఎన్టీఆర్ చూడడానికి వెళ్ళాలి. జాన్వీ కపూర్ కూడా సెకండ్ హాఫ్లో బాగా చేశారు. అండ్ టేకింగ్ కూడా చాలా బాగుంది. సాటిస్ఫైడ్ అన్న, సాటిస్ఫైడ్. నేనైతే 4 ఇస్తానన్న 5కి. నేనైతే కామన్ జనరల్ సినిమా లవర్, నేను 4 ఇస్తాను. నాకు బాగా నచ్చింది సినిమా. అది చెప్పలేమన్నా మరి. అది 10 నిమిషాలు ఉంటుంది అన్న సినిమా. బాగానే ఉందన్న సినిమా, ఇందాక చెప్పా. సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్, సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్. నెగిటివ్ కామెంట్ అంటే సెకండ్ హాఫ్ అన్న అంతే. మరి సెకండ్ పార్ట్కి డ్రాగ్ చేసి అంత స్టోరీ లేదు. మరి ఏం చేస్తున్నాడు మరి, అది ఓకే. మెయిన్ మ్యూజిక్ అంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చిరకొట్టాడు. జాన్వీ కపూర్ ఆల్సో సూపర్, చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది, నో డౌట్. ఇది ఇచ్చి అమ్ముకునే వాళ్ళు దేవరాకి చెప్తారు, మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా పెంచిర్రో మీరు కూడా అలానే కావాలని ఆ మోటివేట్తోనే అప్పటి నుంచి. అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ అంటే సముద్రం ఎంత లోతుగా ఉంటుందో ఆయన బరువు కూడా ఈ సినిమాలో అట్లా కనబడుతుంది. సినిమా మాత్రం మదర్ అండ్ లవ్ ఎమోషనల్ చాలా మంచిగా ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే మనం చెప్పాలి, ఆయన ఆల్రెడీ మనం RRRలో చూసినాం, అన్నిట్లో చూసినాం. ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. సినిమా అయితే సింపుల్గా ఉంది అన్న, బ్లాక్ బస్టర్ కాదు. సినిమా మాత్రం బ్రేక్ చేసిండు, ఇట్టు కొట్టేసిండు. ఆల్రెడీ 500 to 600 crores. హీరోయిన్ యాక్టింగ్ అంటే చుట్టమల్లే సాంగ్, అబ్బా నడుము తిప్పువాడి అమ్మ రొమాంటిక్. పక్కన ఉన్న వాళ్ళకైతే పిచ్చెక్కి పోతుడు తెలుసా. అరే ఇట్లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, ఇట్లా రొమాంటిక్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది సినిమా. సూపర్ మూవీ అయితే బాగుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మూవీ అనేది హిట్ అని చెప్పొచ్చు.
ఓవరాల్గా బాగుంది బ్రో, చూడొచ్చు. నేనే 2 times చూశాను, మెగా అభిమాని అయి ఉండి. 4 o'clock నెక్లెస్ మాల్లో చూసా, 8 o'clock ప్రసాస్లో చూశాను. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ 3-4 times కూడా చూడొచ్చు. బాగుంది. యా చాలా బాగుంది. యాక్చువల్గా ఇంటర్వెల్ ఫైట్ అయితే నిజంగా గూస్ బంప్స్ ఇచ్చింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. ఒక ట్విస్ట్ అయితే ఉంది, సెకండ్ పార్ట్ కనెక్ట్ చేస్తుందేమో. అండ్ బీజిఎం అయితే అసలు క్లైమాక్స్ ఫైట్ బీజిఎం గూస్ బంప్స్, ఇంటర్వెల్ ఫైట్ బీజిఎం కూడా బాగుంది. జాన్వీ కాకపోతే కొంచెం వేస్టెడ్, లైక్ ఓన్లీ 1 song కోసమే ఉన్నట్టు ఉంది అంతే. మూవీలో ఎమోషన్ కొంచెం బాగా వర్కౌట్ అయితే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. రొటీన్ స్టోరీ, బట్ స్టిల్ ఎన్టీఆర్ సేవ్డ్ ద మూవీ. యా సైఫ్ అలీ ఖాన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఎన్టీఆర్కి సైఫ్ అలీ ఖాన్కి. అది కొంచెం బాగా పోర్ట్రే చేశారు. పార్ట్ 2 కనెక్షన్ అయితే అంత ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ కనిపించలేదు, బట్ చిన్న ట్విస్ట్తో కనెక్షన్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయను. యా ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ ఆఫ్టర్ 6 years స్ట్రైట్ మూవీ బాగుంది. బట్ డైరెక్షన్ కొంచెం వీక్ అయింది. కొత్తల శివ నుంచి భరత్ అనే నేను అవన్నీ చూశాక ఇది చూస్తుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది డైరెక్షన్ పార్ట్లో. యాక్టింగ్ పార్ట్లో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. చెప్తున్నా కదా, అదే జాన్వీ కపూర్ ఓన్లీ ఒక్క సాంగ్ కోసమే పెట్టారు జాన్వీ కపూర్ని. సెకండ్ హాఫ్ పర్లేదన్న, ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమా అని చెప్పాలి. కెరటాల సినిమాని అది సముద్రపు దొంగ అని ఏదో హాలీవుడ్ మూవీ ఉంటుంది, ఇది సముద్రపు హీరో అని పెట్టచ్చు. ఒక సబ్జెక్ట్ మంచిగా తీసుకున్నారు కానీ స్టోరీ నరేషన్ అనేది అలా లేక చూపించినారు. హీరోయిన్ నేటి భయ సినిమా ఇంటర్వ్యూల తర్వాత కనిపించండి. హీరోయిన్ అంటే మనం జాన్వీ కపూర్ బాలీవుడ్ యాక్టర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారంటే దానికి హైప్ ఇవ్వాలి. చాలా అమ్మాయిలు వస్తారు జాన్వీ కపూర్ని చూడడానికి వస్తారు కదా, మరి వాళ్ళు రిజల్ట్స్ అయిపోతే మరి ఎందుకు సినిమాకి వచ్చి మాట దేవరని చంపింది ఎవరు అని అంటారు. బాహుబలిని అడుగుతారు కదా, కట్టప్పని బాహుబలి అమరేంద్ర బాహుబలిని చంపింది ఎవరని. ఇందులో దేవరని చంపింది ఎవరని పార్ట్ 2లో చూసుకోవాలి. సరసా గ్రాఫిక్స్ గురించి అడుగుతా, రియల్ ఫైట్ ఎట్లా ఉన్నాయని అడుగుతారు. రియల్ ఫైట్ అయితే బాగానే చేశాడు డైరెక్టర్ గారు. కొంచెం అడ్వైస్ తీసుకొని ఎన్టీఆర్తోని పెద్ద పెద్ద స్టార్లతో సినిమా తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సినిమా తీయండి సార్. మా మనోభావాలు హట్ అయ్యి మళ్ళీ మేము సినిమాకి రావడం మానేస్తాం. ఫర్ ద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ కొరటాల గారి కంబ్యాక్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. అండ్ 1 man షో చేశారు ఎన్టీఆర్ గారు. అండ్ అనిరుద్ధ్ గారు ఇచ్చిన బీజిఎం ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీరోయిన్ కానీ వచ్చే ప్రతి క్యారెక్టర్ కానీ వాళ్ళు కొంచెం సేపు ఉన్నా దే ప్లేడ్ దేర్ రోల్. అండ్ ఓవరాల్ దేవరా ఈజ్ అ డీసెంట్ 1 time watch మూవీ. అండ్ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ట్రోల్స్ నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఒక సినిమా తీయడానికి వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఇలా నెగిటివిటీ క్రియేట్ చేయడం, ట్రోల్స్ క్రియేట్ చేయడం వల్ల మనకేమీ రాదు. యాజ్ ఎ కామన్ ఆడియన్ ప్రతి హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు ఫ్యాన్స్ కలిసి ఆ సినిమాని ఎంజాయ్ చేసే రేంజ్లో మనం ఫ్యాన్స్ డెవలప్ అవ్వాలి. లైక్ ఒక తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రపంచం మొత్తం ఎదురు చూసే స్థాయికి మనం వచ్చేసాం ఇప్పుడు. అది ఏ సినిమా అన్నా కానివ్వండి, ఒక ఆడియన్గా ఒక ఫ్యాన్గా మనం ప్రతి హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు అందరం కలిసి ఆ మూవీని సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ట్రోల్స్ ఆపేయండి, స్పాయిలర్స్ ఆపేయండి, నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. సినిమా పర్స్పెక్టివ్ వీలో చూసి ప్రతి హీరో సినిమాని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే ఆడియన్స్ కూడా ఇప్పుడు హీరోలందరూ ఎలా బాగున్నారో కలిసి ఉన్నారో మన ఆడియన్స్ కూడా అందరం కలిసి తెలుగు సినిమాని అట్లాగే ఎంజాయ్ చేయాలి. ప్రతి బిగ్ హీరో రిలీజ్కి వచ్చి అందరం యునైటెడ్గా ఫ్యాన్స్ కూడా అందరం కలిసి ఆ సినిమాస్ని ఎంజాయ్ చేయాలి. 3/5 ఫర్ దేవరా. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి సినిమా. సెకండ్ హాఫ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అంత ఎలివేషన్స్ కూడా ఏం లేవు, కొద్దిగా డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు సినిమా సెకండ్ హాఫ్లో మాత్రం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, స్పెషల్లీ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ఫస్ట్ నుంచి. అండ్ స్పెషల్గా చెప్పుకోవాల్సింది బీజిఎం, అనిరుద్ధ్ గారు బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ కొరటాల శివ గారి రైటింగ్ ఆబ్వియస్లీ ప్లస్ అని చెప్పుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఫ్యాన్స్ కాకుండా వచ్చేటోళ్ళు మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అనుకున్నంతగా ఎక్స్పెక్టేషన్ ఉన్నంత ఎలివేషన్స్ అయితే సెకండ్ హాఫ్లో అయితే లేవు ఖచ్చితంగా. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇది 2 parts కాకుండా 1 partగా అనుకొని ఈ సినిమా మొత్తం రైటప్ చేసి బాగుండదు అనిపించింది ఖచ్చితంగా. ఒక సింగిల్ షాట్లో అయితే సినిమా చేస్తే బాగుండేది ఖచ్చితంగా. ఓవరాల్గా ఓకే అండి, చూడొచ్చు. థ్యాంక్ యూ. బాగుందండి సినిమా అయితే చాలా బాగుంది. బాగుందండి నిజంగా సినిమా బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ అయితే చాలా బాగుంది. దుమ్మ మామూలుగా కాదు, దానమ్మ దుమ్ము కాదు దానమ్మ. ఆల్రెడీ మనకు తెలుసు ఆ డైలాగ్స్ ఎలా కొడతాడో. బాలయ్య తర్వాత నెక్స్ట్ డైలాగ్స్ కొట్టాలన్నా ఏది చేయాలన్నా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్.
మామూలుగా కాదు, గూస్ బంప్స్ వస్తాయి మనకు. ఆ గూస్ బంప్స్ నాట్ ఓన్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్సే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం ఎంటర్ అయినప్పుడు, ఫైటింగ్స్ అప్పుడు మీకు అసలు ఇంత లాంగ్లో ఎన్నో ఫైటింగ్స్ ఉన్నాయి. బట్ ఎక్కడ మీకు ఫైటింగ్స్ అనేది ఒక్కొక్క ఫైట్ అయితే ఊపొస్తుంది కానీ బోర్ రాదు. అది ఆ మూవీలో చాలా బాగా అనిపించింది నాకు. హైలైట్ అంటే యాక్టింగ్, ఎన్టీఆర్ది యాక్టింగ్, వన్ మ్యాన్ షో, అందుకే అంటున్నాను కదా, డైరెక్షన్, యాక్టింగ్. థర్డ్ వచ్చేసి హీరోయిన్ రోల్. ఎందుకంటే మేబీ పార్ట్స్ వైజ్ వెళ్తున్నాడు, పార్ట్ 2 ఉంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ కాబట్టి తనని జస్ట్ ఏంటంటే ఒక గ్లింప్స్ లాగా ఎంటర్ చేశాడు కొంచెం రోల్. సెకండ్ ఏంటంటే తనకి మేబీ ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీలో వచ్చింది, తను ఎలా ఉంటుంది కరెక్టే వాళ్ళు చేసిన డైరెక్షన్ గిట. డైరెక్టర్ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఫుల్ రోల్ ఇస్తే తను మేబీ కరెక్ట్ చేస్తుందా లేదా అనేసి టెస్ట్ చేయడానికి చిన్న రోల్స్, ఆ క్యారెక్టర్కి అంతే రోల్ ఇనఫ్ అనమాట, అంతే ఇచ్చాడు. ఓవరాల్ చాలా బాగా చేసింది. ఆ పర్టికులర్ సాంగ్ అయితే మీరు ఆల్రెడీ చూసారు, ఐ మీన్ ఆ పాట గుర్తొస్తలేదు. 6 ఏళ్ల నుంచి ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు, ఫుల్ మీల్స్ దొరికిందంటారా? లేదు, చాలా సూపర్ హిట్గా ఉంది మూవీ. ఓకే, అండ్ సాంగ్స్ ఎలా అనిపించాయి? సూపర్. ఓకే, ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారు? చాలా సూపర్, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా గ్యాప్ వచ్చింది ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ తర్వాత. సో త్రిబుల్ ఆర్కి ముందు కూడా అంటే ఆయన సింగిల్గా సినిమా చేసి ఒక 4-5 ఇయర్స్ అవుతుంది కదా, ఆ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ చాలా రీచ్ పెట్టేసుకున్నారు జనాలు అందరూ కూడా. ఆ రీచ్కి ఎక్కడా తగ్గలేదు సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒకటేంటంటే దేవర అనే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత పెట్టి, ఇంటర్వెల్ బ్లాంక్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే హిట్ అంటే నేను అదే పూర్తిగా చెప్పాక మీకు హిట్ ఆఫ్ అట్టా ఏంటనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒకటేంటంటే ఫస్ట్ హాఫ్లో మన ఎన్టీఆర్ గారు లుక్ ఉల్టా చూసి సినిమా చూస్తే అప్పుడు హిట్ అవుతుంది, మామూలుగా ఇలా చూస్తే యావరేజ్ అనిపిస్తుంది. ఒకటేంటంటే సినిమాని విజువల్ పరంగా కానీ, మ్యూజిక్ కానీ, అండ్ హీరోయిన్ ఏంటంటే వచ్చి వెళ్ళిపోయింది, ఏదో అరిటాక్లో స్పీడ్ పెట్టి వెళ్ళి తీసేసినట్టు అలా వెళ్ళిపోయింది. అది ఒక్కటే కొంచెం బెంగ పెట్టుకున్నాను నేను. చాలామంది కుర్రోళ్ళు శ్రీదేవి గారి తర్వాత ఆవిడ కూతురులో శ్రీదేవిని చూసుకుందాం అనుకున్నారు, కానీ ఏంటంటే మాయమైపోయింది, అలా ఒక్కసారి బొంబే వెళ్ళిపోయింది. ఒక సాంగ్ అండ్ చిన్న ఒక 10 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది డైలాగ్ వర్షను, ఇంకా మిగతాదంతా కూడా అండ్ స్వర ఫైట్ కానీ, సముద్రం ఒడ్డున ఫైట్ కానీ, అండ్ ఆ సముద్రంలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా మిగతాది అంటారా, అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టరు అది విలనా అండ్ బీభత్సమైన ఫ్రెండ్ అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మొత్తం నేను చెప్పలేను. సినిమా అయితే మాత్రం అనిరుద్ధ్ గారు ట్రాక్, బీజిఎం మొత్తం ఒకటే పెట్టేశాడు, ఇంకొంచెం ట్రాక్ మార్చుంటే బాగుండి అనిపించింది. అండ్ కొరటాల శివ గారు అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఏవో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేనండి చెప్తున్నా కదా, బాహుబలికి, అవతార్ సినిమాకి, కల్కి సినిమాకి, సలార్ సినిమాకి పోల్చుకుని చూడొద్దు ఏ సినిమా. మీరు ఈ దేవరా సినిమా, దేవరా కథ డిఫరెంట్. దేవరా సినిమా దేవరలాగా చూడాలి కానీ అన్ని సినిమాలు ఒకలా ఉండవు. కాబట్టి మనం ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి నిజంగా నచ్చలేదు అనుకోండి, సపోజు గమ్మునింటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగుందంటే బాగుందని చెప్పచ్చు, కానీ బాగాలేదు వేస్ట్ నాకు సినిమాకి రాకండి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నిజంగా అదొకటి చెప్తున్నా, వాడి ఇంట్లో డబ్బులు పెట్టట్లా, వాడి బ్యాంకులో సొమ్ము పెట్టట్లా, లేదా సినిమా దగ్గరుండి చూపించలేదు, వాడేమి కష్టపడి తీలా. కష్టపడితే తెలుస్తుంది ఎవరికైనా సినిమా గురించి ఏంటో. ఆ సినిమా ఒక 2.5 గంటలో 3 గంటన్నర సినిమా చూసేసి అవసరం లేదని చెప్పి వాడు ఒక ట్రోల్ చేశాడు, ఆ ట్రోల్ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోవడం, ఇంకెందుకులా ఐబొమ్మలో చూసేద్దామన్న థాట్ వచ్చేస్తుంది కొంతమంది పనికిమాల ఎదవల వల్ల. దానివల్ల ఏంటంటే చాలామందికి సినిమా నష్టపోతున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలే ఈ రేంజ్లో బ్యాట్ చేస్తుంటే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ దుకాణం కట్టుకోవాల్సిందే, ఇంకా ఆత్మహత్యలే ఇంక చెప్పాలంటే ప్రొడ్యూసర్. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం దేవరా సినిమా ఎవరికి నచ్చిందో వాళ్ళు నచ్చిందని చెప్పండి. నచ్చలేదు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అంటే కూడా ఇంకా ఆయన మోటివేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆయన బట్టి స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది, మధ్యలో ఆయన స్టోరీ, ఆయన డైలాగ్ బట్టి అసలు దేవర ఎవరు, వర ఎవరు, ఫ్రెండ్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది ఆయన ప్రకాష్ రాజ్ గారే రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంది, అది మైనస్. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ సినిమాలో లాగా ఆ హై మూమెంట్స్ రావు, ఆ సౌండ్, ఆ ఎలివేషన్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి ఇందులో. కమర్షియల్ సినిమా ఇష్టపడే వాళ్ళకి కొద్దిగా అది డిసప్పాయింట్ అవ్వచ్చాము, కానీ ఓవరాల్గా బాగుంది. అంటే ఇంకా అప్పటికే మూవీ బాగా లెంత్ అయిందన్న, కొంచెం లెంత్ అయింది అన్నారు, ఇంకా పెట్టినా కానీ బాగోదని పెట్టచ్చు. మేబీ సెకండ్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా ఆయన రత్నవేలు గారు, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా టెక్నీషియన్స్ అందరూ, రత్నవేలు గారు ఒకరు,
శ్రీకర్ ప్రసాద్ గారు, ఆయన ఇంకా నేషనల్ అవార్డు విన్నర్, మీకు అందరికీ తెలిసింది అతను. ప్లస్ పాయింట్స్ యాక్షను, ఆ స్టోరీ టెల్లింగ్ ప్లస్ పాయింటే అండి. అది మైనస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్. ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఆడియన్స్కి కొన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మూవీలు యాడ్ చేస్తారు. ఇందులో యాడ్ చేయలేదు. డైరెక్టర్ ఏంటంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పాలనుకున్నాడు అంతే. ఇది కంప్లీట్గా ఇది ఒక మనం తీసే డైరెక్షన్ కాదు, మన ఊహల్లో నుంచి వచ్చింది కాదు, కంప్లీట్గా అతని విజన్ నుంచి వచ్చింది. కాబట్టి ఆయనకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఆచార్య అనేది సెకండ్ కంప్లీట్ దానికి దీనికి సంబంధం లేదండి, అస్సలు సంబంధం ఆచార్యకు కానీ